రెండో వంటకం పేరేంటి? కాజిన్ ఫ్రైడ్ బేబీ పొటాటోస్. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఏంటి చెప్పండి. ఉడికించిన ఆలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పల్లీల పౌడరు, జీడిపప్పు పౌడర్, ఉప్పు, కారం, నిమ్మకాయ ముక్కలు, ఆయిల్. కావాల్సిన పదార్థాలు చెప్పేశారు, మరి ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్లో కూడా వెళ్ళిపోదామా? ఆన్ చేయండి గ్యాస్. ఓకే, ఆటోమేటిక్గా ఆయిల్ తీసుకోండి యాజ్ యూజువల్. మీరు ఆయిల్ ఫుడ్ ఎక్కువ తింటారు అనుకుంటే కదా? ఆయిల్ అందుకే పేపర్ పెడతాను, ఆయిల్ ఫుడ్ తిన్నాం. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్. పట్టేసాను. ఇది 1.5 స్పూన్. ఏంటిది? పల్లీల పౌడర్ 1.5. పల్లీల పౌడర్ 1.5 స్పూన్. 2 అయినట్టుంది. ఓకే, నెక్స్ట్ ఇది 2 స్పూన్స్ జీడిపప్పు పౌడర్. 1, 2. కావాల్సినంత ఉప్పు వేసుకుంటే కూడా బెటర్. ఉప్పు వేసి మీ టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు సరిపోతుంది. మరి కావాలంటే వేసుకోవచ్చు, దిష్టి అంతేనా? ఓకే, ఇది 1/2 స్పూన్. 1/2 స్పూన్ కారం. ఏదైనా 1/2 స్పూన్ అండి. సరిపోతుందా? కొంచెం తీయండి. రైట్. ఇది అసలైంది. ఇవన్నీ వేసేస్తామా? అన్నీ వేసుకోవాలి. ఇదన్నీ కలిపేసి పేస్ట్ చేయటమే, అంటే లైట్గా కలిపేస్తే. దానికంటే ముందు ఇది కూడా పిండాలి. నిమ్మరసం. కలిపేనా? సో ఈ ఉడికించినవి కాబట్టి కొంచెం జాగ్రత్తగానే మిక్స్ చేయాలి. చాలా జాగ్రత్తగా మిక్స్ చేయాలి. అవును, మీరు షోలో చూసాను నాచ్ షోరే అని, వాళ్ళు బాగా డ్యాన్స్ చేస్తున్నారా? అవునా? అంటే మీరు డాన్సరా బేసిక్గా? డాన్సరే. నచ్చిందా లేదు ఎంతకి డాన్స్? బాగుందండి. బాగుంది కూడా బాగుంది. మంచి మంచి హీరోయిన్స్ కూడా చూడాల్సి వస్తుంది. ఓకే, మీరు చేసే సీరియల్స్ గురించి చెప్పండి. నేను చేసే సీరియల్ జీటీవీలో వస్తుందండి. టాప్ సీరియల్ రన్నింగ్ నా చిన్న కోటలో చేస్తున్నాను. అందులో కూడా యాజ్ యూజువల్ విలన్గానే చేస్తాను. కాకపోతే ఈ క్యారెక్టర్ వేరియేషన్ ఏంటంటే మన ఫీల్డ్కి సంబంధించింది అన్నమాట. సినిమా ఫీల్డ్కి అంటే ఈ యాక్టింగ్ ఫీల్డ్కి సంబంధించిన క్యారెక్టర్ అది. చూసాను నేను కూడా. కోఆర్డినేటర్ క్యారెక్టర్ అనమాట. ఓకే. అండ్ చెప్పాలంటే టు బి ఫ్రాంక్, డైరెక్టర్ గారు విజయభాస్కర్ గారు ఆయన నాకు స్టార్టింగ్ ఒక మెగా సీరియల్లో నాకు అవకాశం ఇచ్చి అక్కడ బ్రేక్ వచ్చింది, మంచి బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత నుంచి ఆసారి ఏ సీరియల్ చేసినా నన్ను డెఫినెట్గా ఏదో క్యారెక్టర్ కదా, క్యారెక్టర్ పాపులర్ అయ్యింది. ప్లస్ ఈ క్యారెక్టర్ కూడా పాపులర్ అయ్యింది. అంత బాగుంది. ఇంకా చెప్పే ముందు ఒకటి. సో ఇది మీరు పట్టుకోండి. మీరు అయ్యింది. కొన్ని సీరియల్స్ ఉంటాయండి, డేట్లు ఇస్తారు మనకి, మళ్ళీ షూటింగ్ ఎప్పుడన్నా అడిగే బుద్ధి కాదు. అంటే వీ వోంట్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ షూట్. కానీ చిన్న కోళ్ళు షూటింగ్ ఎట్లా అంటే మళ్ళీ డేట్లు ఎప్పుడు ఇస్తారబ్బా, షూటింగ్ వెళ్దాం అన్న వెయిటింగ్ ఉంటుంది. నాకే చాలా మంది ఆర్టిస్టులు ఉంటుందండి ఇది. టెంట్ అయ్యింది అక్కడ, టెంట్. మీరు ఈ ఫీల్డ్లోకి ఎలా వచ్చారు? చెప్పారు కదా నా స్టోరీ చూస్తానని. నేను బేసికలీ క్లాసికల్ డాన్సర్. అలా అలా ఆ ఇంట్రెస్ట్తో ఫస్ట్ నేను కూడా ఒక డాన్స్ షో చేశాను, రియాలిటీ షో లాంటిది పార్టిసిపేట్ చేశాను. ఒక ఛానల్లో డాన్స్ షో చేశాను. సో అలా 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 నా కెరీర్ కూడా స్టార్ట్ అయింది అనమాట. మీతో నేను చేసాను సీరియల్ ఒకటి, బాగుంది, అంటే యాక్టింగ్ బాగానే చేశారు. థ్యాంక్ యూ. సో నేను కూడా మీ దగ్గర ఇంకా చాలా నేర్చుకోవాలి. ఇప్పుడు ఎవరు నేర్చుకోవటాలు పెట్టకండి. ఇప్పుడు కాలేజ్ అన్నా స్కూల్ అన్నా వల్ల కాదు. ఓకే, ఇప్పుడు అందులో పెట్టుకోవాలి. నీట్గా చదివేయండి. దీనిలో గ్యాప్ ఇచ్చి పెడితే మనం ఇంకో ఐటమ్ ఉంది. మీ చేతి వంటకం ఎలా ఉంటుందో ఏంటో భయపడాల్సి వస్తుంది. ఈ ఇంటి వంటలు నా చేతి వంట. సో డెకరేట్ చేయడానికి ముందుగా రెడీగా చేసి పెట్టారు. పెట్టాలి కదండి, మీ ఇంటి వంట కదా. ఓకే, ఎద్దులో పెట్టండి, టైటానిక్. ఓకే.
మీరు టేస్ట్ చేస్తారా? 2 కలిపి 2 కలిపి చూస్తున్నారు కదండి, కాజు ఫ్రైడ్ బేబీ పొటాటోస్ చూడటానికి చాలా చాలా అందంగా చాలా క్యూట్గా కనిపిస్తున్నాయి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. క్యాజున్ ఫ్రైడ్ బేబీ పొటాటోస్ కి కావలసిన పదార్థాలు: ఉడికించిన చిన్న బంగాళదుంపలు, పల్లీల పొడి, ఉప్పు, జీడిపప్పు పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, నిమ్మకాయ ముక్కలు, నూనె. తయారు చేసుకునే విధానం: స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేయాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పల్లీల పొడి, జీడిపప్పు పొడి, ఉప్పు, కారం, ఉడికించిన చిన్న బంగాళదుంపలు, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలని వేడైన ఆయిల్లో వేసి దోరగా వేయించాలి. వేగిన తర్వాత పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకుని ఎక్సెస్ ఆయిల్ ఫిల్ అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని టొమాటో ఫ్లేవర్తో నిమ్మకాయ ముక్కలతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, క్యాజున్ ఫ్రైడ్ బేబీ పొటాటోస్ రెడీ.